ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో వచ్చే నాన్ క్యాన్సరస్ గడ్డలు అనమాట. ఈ గడ్డలు ఏంటంటే దానివల్ల మనకు గర్భసంచి ఇట్లా లైనింగ్లో గడ్డలు వస్తాయన్నమాట. ఈ గడ్డల వల్ల ఏమవుతుందంటే మనకి పెయిన్ రావడం కానీ, లేకపోతే బ్లీడింగ్ హెవీగా ఉండడం కానీ, లేకపోతే ముందర ఉన్న యూరినరీ బ్లాడర్ మీద కానీ, మరీ పెద్దగా అయిపోతే ముందర ఉన్న యూరినరీ బ్లాడర్ మీద కానీ, లేకపోతే వెనకలు ఉన్న బవల్స్ మీద ప్రెషర్ పెట్టడం కానీ, లేదంటే పొట్టలో అది ఒక పెద్ద గడ్డలాగా మనకి తగులుతుండడం కానీ, లేకపోతే ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకుండా ఉండడానికి కానీ, లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ ఉంటే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కానీ ఉండొచ్చు. సో ఇలాంటి ఫైబ్రాయిడ్స్ యూజువల్గా ఏమవుతాయంటే కొంతమందికి అసలు ఏమి పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్ ఉన్న సిమ్టమ్స్ ఉండవు వాళ్ళకి. ఇవన్నీ ఉండాలని ఏం లేదు, కొంతమందికి ఏమీ ఉండవు. సో రీసెంట్గా నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్కి ఏమీ ప్రాబ్లం లేదు, బై ఛాన్స్ స్కాన్ చేయించుకున్నారు. స్కాన్ చేయించుకుంటే అందులో ఒక 15 × 15 సెంటీమీటర్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్, అంటే దాదాపు ఇంత సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్ పొట్టలో ఉంది. ఆవిడకి పొట్ట లావ్ అవుతుందని తెలుసు, కానీ అదేదో తిని లావ్ అవుతున్నారు అనుకున్నారు, కానీ అంత పెద్ద గడ్డ ఉందని ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వచ్చిన తర్వాత మేము చూసి ఆవిడకి ఇట్లా ఉందమ్మా అంటే ఆవిడ చాలా భయపడిపోయారు. అంటే మళ్ళీ నాకు సిజేరియన్ చేస్తారేమో, కట్ చేసి అంత పెద్ద గడ్డ తీయాలి కదా అని ఆవిడ చాలా భయపడ్డారు. సో అప్పుడు మేము 15 సెంటీమీటర్స్ అయినా కూడా లాప్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ ద్వారా అది ఫైబ్రాయిడ్ని, యూట్రస్ని రిమూవ్ చేసి మొత్తం నీట్గా అసలు జస్ట్ 3 హోల్స్ ద్వారా సర్జరీ చేసి ఆ మొత్తం యూట్రస్ అండ్ ఫైబ్రాయిడ్ని మనము తీసేసామన్నమాట. సో ఆ సర్జరీ మనకు దానివల్ల ఆవిడకి పోస్ట్ ఆపరేటివ్గా రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, దాంతోపాటు పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. వితిన్ 10 or 15 days ఆవిడ పనులన్నీ వితిన్ సెకండ్ డేనే ఆవిడ పనులు చేసుకోగలుగుతారు. పెద్ద పెద్ద పనులన్నీ యూజువల్గా 15 to 20 days తర్వాత చేసుకుంటారు. సో దీనివల్ల ఏం చెప్తానంటే నేను రొటీన్గా మీరు అట్లీస్ట్ ఆఫ్టర్ 40 years తర్వాత ఎవ్రీ 2 years వన్స్ అన్న అల్ట్రాసౌండ్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫైబ్రాయిడ్స్ అనేటివి వస్తే భయపడకుండా మీ డాక్టర్ని సంప్రదించండి, చక్కగా ట్రీట్మెంట్ చేయించుకోండి.